గాజాపై ఇజ్రాయెల్ మరోసారి విరుచుపడింది. మానవతా జోన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేస్తోంది. 40 మంది మృతి చెందారు, 60 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ విషయాన్ని గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ వెల్లడించింది. గాజా ఆరోపణలు ఇజ్రాయెల్ ఖండిస్తోంది. హమాస్ కమాండ్ సెంటర్ను లక్ష్యంగా చేసుకొని మాత్రమే దాడులు చేసినట్టుగా ఇజ్రాయెల్ చెప్తోంది. ఇరు దేశాల మధ్య యుద్ధం మొదలైన తర్వాత అల్ మవాసికి సురక్షిత ప్రాంతంగా ప్రకటించింది ఇజ్రాయెల్. అక్కడే వేలాది మంది నిరాశ్రయులు ఆశ్రయం పొందుతున్నారు. తాజాగా అక్కడే వైమానిక దాడి చేయడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. దక్షిణ గాజాపై ఇజ్రాయెల్ ట్యాంకులు యుద్ధ విమానాలతో విరుచుకుపడింది. దక్షిణ గాజా స్ట్రిప్లోని ప్రధాన ప్రాంతాల్లో ఇజ్రాయెల్ సైన్యం భూతల దాడులు చేస్తోంది. తాజాగా జరిపిన దాడిలో 40 మంది పౌరులు మరణించినట్టుగా గాజా అధికారులు చెప్తున్నారు. దక్షిణ గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ సైన్యం ఉపరితల వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో గాజా స్ట్రిప్లోని ఖాన్ యూనిస్, అల్ సువాసి ప్రాంతాల మీద చేసిన దాడుల్లో గత 24 గంటల్లో 40 మంది మరణించారని, మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డట్టుగా గాజా సివిల్ డిఫెన్స్ అధికారి మహమ్మద్ అల్ ముఘైర్ మీడియా సంస్థకు చెప్తున్నారు. స్థానిక మీడియా సంస్థకు వెల్లడించిన అంశాలను బట్టి తెలిసింది. ఒక్కసారి మీరు చూస్తున్న దృశ్యాలు దక్షిణ గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతున్న దృశ్యాలు చూడొచ్చు. పూర్తిగా శిథిలాలుగా మారిపోయాయి. అది కూడా పూర్తిగా నిరాశ్రయులు ఆశ్రయం పొందుతున్నటువంటి సురక్షిత ప్రాంతంగా ఇప్పటి వరకు చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు పూర్తిగా ఇజ్రాయెల్ వాటిని కూడా వదిలిపెట్టడం లేదంటూ పాలస్తీనా వైపు నుంచి విమర్శలు వెల్లువెత్తిన ఈ నేపథ్యంలో తాజాగా జరిపిన దాడుల్లో 40 మంది చనిపోయినట్టుగా పాలస్తీనా అలాగే గాజా డిఫెన్స్ అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరోవైపు ఇజ్రాయెల్ దాడిని తీవ్రంగా ఖండిస్తోంది. గాజా మొత్తం మీద ఇజ్రాయెల్ చేసిన దాడికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు పూర్తిగా వైరల్గా మారుతున్నాయి. ఒకసారి చూడొచ్చు ఆ దృశ్యాలు. ఎక్కడికక్కడ అటు భూతల మీద అలాగటు వైమానికం 2 రకాల దాడులు కొనసాగిస్తుంది. ఎస్, ఒక యుద్ధ ట్యాంకులో వెళ్ళి ఓ వ్యక్తి గ్రనేడ్ వేసి దాన్ని పేల్చివేస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఒకసారిగా ఆ వ్యక్తి రాకెట్ లాంచర్ని అందులో ఆ యుద్ధ ట్యాంకులో వేసి అక్కడి నుంచి పారిపోతున్నాడు. వెంటనే అది పేలిపోతుంది. ఇక అక్కడ భయానక భీభత్స దృశ్యాలు మన కళ్ళెదుట సాక్షాత్కారం అవుతున్నాయి. పెద్ద పెద్ద భవంతులు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి, కుప్ప కూలిపోతున్నాయి. ఏ రకంగా బాంబు పేలులు చోటు చేసుకున్నాయి చూడొచ్చు. ఇక మొన్నటి వరకు ఎయిర్ స్ట్రైక్స్ జరిగాయి, గగనతల మీద యుద్ధం జరిగింది. కానీ ఇప్పుడు నేరుగా భూతల మీద యుద్ధం చోటు చేసుకుంటుంది. ఒకసారి చూడొచ్చు, తుపాకీతో ఆ వ్యక్తి కాల్పులు జరుపుతున్నాడు. యుద్ధ ట్యాంకులు వెళ్తున్నాయి ఎక్కడికక్కడ. ఎస్, అది చూడొచ్చు. అది పూర్తిగా పబ్జీ గేమ్ ఆడినట్టుగానే అనిపిస్తుంది. పబ్జీ గేమ్ మాదిరిగానే ఆ తుపాకులతో ఫైరింగ్ చేస్తున్నారు. ఓ వీడియో గేమ్ మాదిరిగా కనిపిస్తుంది మనకు అది చూస్తుంటే. ఆ రకంగా ఉంది ప్రస్తుతం పరిస్థితి గాజాలో. నేరుగా ఇక నేరుగా భూతలంపైనే తలపడుతున్నారు. ఇప్పటిదాకా ఎయిర్ స్ట్రైక్ జరిగాయి, ఇప్పటిదాకా రాకెట్లు డ్రోన్లతో విరుచుకుపడ్డారు. కానీ ఇప్పుడు నేరుగా గగనతలంపైనే యుద్ధానికి దిగుతున్నారు. నేరుగా ఎయిర్ గన్స్తో పిస్టల్స్తో కాల్చుకుంటున్నారు. దొరికిన వాళ్ళతో దొరికినట్టుగా ఎక్కడికక్కడ అటాక్ చేసుకుంటున్నారు పూర్తిగా. ఎస్, ఆ దృశ్యాలు చూడొచ్చు. పెద్ద పెద్ద బాంబర్లతో AK-57, AK-47 ఇజ్రాయెల్ దగ్గర అత్యంత ఆధునికమైనటువంటి ఆయుధ సంపత్తి ఉన్న విషయం మనకు తెలిసిందే. దాంతోపాటు అట్ ద సేమ్ టైం అటు హమాస్ దగ్గర కూడా అలాంటి పరిస్థితి ఉంది. అక్కడ కూడా వాళ్ళు కూడా భారీ ఆయుధాలతో విరుచుకుపడుతున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు భవనాలు భవంతులు నేలమట్టం అవుతున్నాయి, పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ఒకసారి దృశ్యాలు చూడొచ్చు మీరు. ఓ సైనికుడు అక్కడ ఎస్, మరో గదిలోకి ఇక్కడ ఇజ్రాయెల్ IDF ఫోర్సెస్ కూడా ప్రవేశించాయి. మరోవైపు గాజాకు సంబంధించినటువంటి సైనికులు అక్కడ యుద్ధ రంగంలోకి దిగుతున్నప్పుడు సెంటిమెంట్గా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. మరోవైపు ఒక దృశ్యం చూడొచ్చు మీరు. పూర్తిగా గాజాలోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకొని ఇజ్రాయెల్ తమ జెండాను పాతింది. ఎస్, ఆ దృశ్యం కూడా మీకు చూపిస్తాం. ఇజ్రాయెల్ తమ జెండాను పాతింది ఆ ప్రాంతంలో, గాజాను ఆక్రమించుకున్న ప్రాంతంలో. ఇక్కడ కొంతమంది ఎస్, ఇదే దృశ్యం నేను చెప్తున్న దృశ్యం. ఇజ్రాయెల్ అక్కడ గాజా సార్వభౌమత్వానికి సంబంధించినటువంటి ఒక ప్రదేశంలో, ఆ ప్రదేశంలో ఇజ్రాయెల్ తమ జెండాను పాతి ఇక అక్కడ తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. అదే ఇజ్రాయెల్కి సంబంధించిన జెండా. ఓ భారీ గొయ్యి ఏర్పడింది ఇజ్రాయెల్ జరిపిన దాడిలో. ఆ శిథిలాలను తొలగించి అక్కడ మట్టి దిబ్బలు తొలగించి ఒక మట్టిని పేర్చి అక్కడ ఓ భారీ జెండాని ఇజ్రాయెల్ ప్రదర్శిస్తోంది. ఇక గాజాలో తమ పట్టు సాధించామన్నట్టుగా దానికి సూచికగా ఆ జెండాను ప్రదర్శిస్తూ ప్రపంచ దేశాలకి చాటి చెప్పే ప్రయత్నం చేస్తుంది ఇజ్రాయెల్. మరోవైపు పెద్ద పెద్ద భారీ భవంతులు కుప్పకూలి శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. అక్కడ ఎవరైనా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పెద్ద పెద్ద మిషన్ల సహాయంతో సహాయక చర్యలు చేస్తున్నారు. వాటి కింద ఎవరైనా చిక్కుకున్నారంటూ రెస్క్యూ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు
ఇటు గగనతల దాడులు, మరోవైపు ఇక్కడ భూతల దాడులు. ఇక పూర్తిగా ముదిరిపోతుంది వ్యవహారం, పూర్తిగా ముదిరిపోతుంది. ఎస్, మొన్నటి వరకు కూడా రాకెట్ లాంచర్లు, డ్రోన్లు పరస్పరం టార్గెట్ను ఫిక్స్ చేసిన దాడులే. కానీ ఇప్పుడు ఏకంగా భూమిపైన కూడా దాడులు చేసుకుంటున్న పరిస్థితి. ఇప్పటి వరకు సేఫ్ అనుకున్నటువంటి గాజాలోని దక్షిణ గాజాలోని ప్రాంతం, నిరాశ్రయులు ఆశ్రయం పొందుతున్న ఆ ప్రాంతం ఏదైతే ఉందో ఇప్పుడు దానిపై కూడా విచక్షణ రహితంగా ఇజ్రాయెల్ దాడి చేస్తున్నట్టు గాజా ఆరోపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మరి తాజాగా ఏం జరుగుతుందనే దానిపై కూడా ప్రపంచ దేశాలు గమనిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా దక్షిణ గాజా స్ట్రిప్లో ప్రధాన ప్రాంతాల్లో ఇజ్రాయెల్ చేసిన ఈ దాడులు, భూతల దాడులు ఇప్పుడు భయానక వాతావరణం సృష్టిస్తున్నాయి. 40 మంది పౌరులు చనిపోయినట్టుగా గాజా చెప్తోంది. సివిలియన్స్ మీద దాడి, ఇదంతా యుద్ధ నీతికి విరుద్ధం, ప్రపంచ శాంతికి ఇదంతా యుద్ధ నీతికి ఉల్లంఘనలు జరుగుతున్నట్టు గాజా ఆరోపిస్తుంది. ఐక్యరాజ్య సమితి నిబంధనలు పాటించాలి యుద్ధం చేసేటప్పుడు, గతంలో ఉన్నటువంటి అంతర్జాతీయ నీతి సూత్రాలు, యుద్ధ సూత్రాలను పాటించాలంటూ చెప్తున్న విషయాలను ఇజ్రాయెల్ తుంగలో తొక్కుతున్నట్టు గాజా ఆరోపిస్తుంది. గాజా సంబంధించిన డిఫెన్స్ అధికారులు ఆరోపిస్తున్నారు. కానీ ఇజ్రాయెల్ ఇవేమీ పట్టించుకోవట్లేదు. ఏకంగా గాజాలోకి ప్రవేశించి ఇప్పటి వరకు మెల్లమెల్లగా నెమ్మదిగా ఉత్తర గాజా పూర్తిగా దాడి చేస్తుంది. ఇక నెక్స్ట్ దక్షిణ గాజా టార్గెట్గా. ఇప్పటి వరకు గాజాలో చాలామంది సురక్షితంగా ఉందనుకోని నిరాశ్రయులు ఆశ్రయం పొందినటువంటి దక్షిణ గాజాపై కూడా గాజా స్ట్రిప్, సౌత్ గాజా స్ట్రిప్లో కూడా ఇక ఇజ్రాయెల్ ప్రవేశించింది, దాడులు చేస్తోంది. నేపథ్యంలో 60 మంది గాయపడ్డారు, 40 మంది చనిపోయినట్టుగా అక్కడి అధికారులు చెప్తున్న పరిస్థితి. మరి ఇది ఎక్కడికి దారి తీస్తుందనేది మాత్రం పూర్తిగా అంతు చిక్కని ప్రశ్న. మొత్తం మీద రాకెట్ లాంచర్లు, మిసైల్స్తో పాటు ఇప్పుడు తాజాగా AK-47, AK-56 గన్లు, అత్యాధునిక మెషిన్ గన్లతో నేరుగా దాడి చేసుకుంటున్నారు. ఎస్, నిప్పులు కక్కుతున్నాయి, బుల్లెట్లు వదులుతుంటే నిప్పులు కక్కుతున్నాయి. ఆ దృశ్యాలు చూడండి, డిస్టర్బింగ్ విజువల్స్ చూస్తున్నారు మీరు. ఒకసారి ఫైరింగ్ చేసిన దృశ్యాలు మీకు చూపిస్తాం. ఫైరింగ్ చేస్తుంటే నిప్పులు కక్కుతున్నాయి. ఎస్, ఆ దృశ్యాలు మనం పబ్జీ గేమ్ ఆడిన మాదిరిగానే కనిపిస్తున్నాయి, వీడియో గేమ్ మాదిరిగానే కనిపిస్తున్నాయి. ఒకరికొకరు గన్స్ అందించుకుంటున్నారు బంగ్లాలపై నుంచి. అదిగో చూడండి ఆ దృశ్యాలు. రాకెట్ లాంచర్లు బిగించి, వాటికి గ్రనైడ్లు బిగించి టార్గెట్ ఫిక్స్ చేసి మరి పేలుస్తున్నారు. అలాంటి దృశ్యాలు ప్రస్తుతం మనము ఇప్పుడు గాజాలో దర్శనమిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఈ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. డిస్టర్బింగ్ విజువల్ చూస్తున్నారు మీరు RTV స్క్రీన్పై. ప్రస్తుతం దీనిపై అంతర్జాతీయ సమాజం గమనిస్తోంది ఏం జరుగుతోంది. ఇక యుద్ధ ట్యాంకులు కూడా నేరుగా భూతలంపై దిగి ఆ ప్రాంతాన్ని ఆక్రమించి దాడులు చేస్తున్నాయంటే ఒకసారి అర్థం చేసుకోవచ్చు. బట్ అవన్నీ కూడా మిలిటెంట్ స్థావరాలపై దాడి చేస్తున్నామని ఇజ్రాయెల్ చెప్తుంది. కానీ అమాయక పౌరులే లక్ష్యంగా, సివిలియన్సే లక్ష్యంగా దాడులు చేస్తున్నారంటూ గాజా ఆరోపిస్తుంది. మొత్తం మీద దాడి అయితే ఇంకా కంటిన్యూ అవుతున్నట్టు తెలుస్తుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అయితే తగ్గడం లేదు. మరి దీనిపై అంతర్జాతీయ సమాజం ఫోకస్ పెట్టిన నేపథ్యంలో మరి ఏం జరగబోతుంది, శాంతి చర్చలు ఎప్పుడు జరుగుతాయి, కాల్పుల విరమణ ఎప్పుడు జరుగుతుందని మాత్రం ఇంకా ఉత్కంఠ రేపుతోంది, ఆసక్తిని రేపుతోంది.